వానలు బండ్లంతా బయట గడి. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. ఆర్మీ స్వామి రిటైర్డ్ మే అప్పినపల్లి నుంచి తిరువణామలై ప్రయాణం. అవును, పోతాం దానికి. గిరివలం ఎక్కువ పదాం. చెప్పే బయలు ఆసామి పట్టు జాగ్రత్త వేసి రాండా. స్వామిలో మీరు ఎట్లున్నారు? పదాం పదాం. సివిల్లో పోదామంటే సివిల్లో ఉన్నా ఎట్లున్నా గిరివలం పోతే మంచి సమయం. జాగ్రత్త పోయి దేవస్వామి సెలబ్రిటీ మాకు. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. ప్రస్తుతానికి మేము అప్పినపల్లి నుంచి గుడియాతం మీదుగా తిరువణామలై వెళ్తున్నాము గిరివలం కోసం. మేము ప్రస్తుతం గుడియాతం ఘాట్లో ఒక చిన్న వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. ఈ వ్యూ పాయింట్ ఎలా ఉందంటే ఒకసారి మీరే చూడండి. పెద్ద లోయ, లోతైనటువంటి లోయ. మామూలుగా లోకల్కి అందరికీ తెలిసి ఉండొచ్చు. నేను చాలాసార్లు చూశాను. మా స్వాములు ఇదే ఫస్ట్ టైం రావటం. అవునా? ఈ స్వామి అయితే ఫస్ట్ అది, అందుకని ఆపారనమాట. ఇక్కడే చిన్నగా కాలకృత్యాలు తెచ్చుకొని వెళ్ళిపోదామని. ఒకటికి బాగుంది, చాలా బాగుంది. ప్రకృతి ఎంత అందమైందంటే ప్రకృతి మించిన అందం ఈ ప్రపంచం మీద ఇంకోటి ఉండదు. పెద్దలోయ, చెట్లు అడ్డం ఉన్నాయి. ఈ గుడియాతం వెళ్తాం. ఇటు వెళ్తేమో పొలం నీరు. కొండవాళ్ళు చూడండి, కొండవాళ్ళు ఎన్ని ఉన్నాయి అక్కడ. ఒక బ్యాచ్గా ఉన్నాయి. వాటి కాపడాగా కుక్కలు కూడా ఉన్నాయి. పెద్దలోయ. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. స్వామి చూడిరా. శివస్వామి, ఈ కాయ పేరేం స్వామి? ఇది చీకాయలాగా ఉంది విచిత్రంగా. స్వామి ఇది కుక్కుడుకాయ కానీ ఇట్లా స్వామి వచ్చేది. కుంకుడుకాయ, చీకాయ. చీకాయ రౌండ్ వస్తుంది. ఇది రౌండ్లో ఇది. దీంట్లో గింజలేమి లేవు, ఉన్నాయి ఏదో చిన్న చిన్నవి కాయలు భలే ఉన్నాయి. కామెంట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేద్దరో చేయకపోతే పోతే కానీ తెలిసింటే కామెంట్ చేయండి. కాయలు ఏంటో తెలియదు. ఈ అడవిలో కుప్పలు ఉన్నాయి చెట్లు. బాగున్నాయి, చూసేదానికి అందంగా ఉన్నాయి. చిన్న చిన్న ఆకులు. ఆకంతా కలిపితే కూడా ఒక రేక్ అంతుంది, చేతిలో రేక్ అంతుంది. చిన్న చిన్న ఆకులు. సరే పదరా స్వామి, టైం అవుతుంది. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. ఇదేంది బాదంకాయ? బాదం కాదు, జీడి మామిడా కాదు స్వామి. అంతే కదా, అట్లాంటిది కాపీ ఇది. స్వామి అది వచ్చి అడిగి చెప్తాను. అదేం చేస్తుంది, అదే ఎండబెట్టి బాగా ఆ పొట్టుని బాగా జూరేసి ఎండబెట్టామంటే అగ్గిలేదంటే బుర్రని వస్తుంది. ఓకే ఓకే, బుర్రని వస్తుంది. ఓకే స్వామి, గురుసుమారి పదారా స్వామి. ఓకే. స్వామి శరణం. ఇది పల్లికొండ దగ్గర ఉన్నటువంటి పెద్ద కొండ. ప్రస్తుతం మేము గుడియాతం దగ్గర ఉన్న పాలవారు బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం. చూడండి, పాలవారు బ్రిడ్జ్ ఇది. వాతావరణం ఎలా ఉందంటే ఈరోజు చినుకులు, పొడి చినుకులు, తడి చినుకులు. అలాగే పక్కన చూడండి కొండ ఎంత బాగా మేఘావృతమైందో. సూపర్గా ఉంది చూడడానికి, అందుకని రికార్డ్ చేస్తున్నా. మా వాళ్ళు ఇప్పుడే నిద్రలేసి. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. నిద్ర వస్తుంది, నిద్ర రాకుండా ఉంటే చాలు తిరువణామలకి చేరిపోతాం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. నిద్ర వస్తా ఉంటే ఒక చోట టీ బ్రేక్ ఇచ్చాము. కరుపట్టి కాఫీ. వ్యూ పాయింట్ అండ్ కాఫీ పాయింట్. మోదీ స్వామి.
ఇప్పుడు బాగుందా? బాగుంది టీ. వాటర్ బాటిల్ ఒకటి తీసుకో. సమయం వాటర్ బాటిల్ తీసుకో. గురించి స్వామి శరణమయ్యప్ప వచ్చిన టీ విరామం తర్వాత మళ్ళీ ప్రయాణం ఆరంభం. నిద్రొస్తా అంటే టీ తాదాం అనుకున్నాం. టీ మాత్రం ఒక రేంజ్లో ఉంది. టీ కాఫీ గుర్తుపెట్టుకోండి. పల్లికొండ నుంచి కొంచెం ముందర, పల్లికొండ టోల్గేట్ నుంచి కొద్దిగా ముందర. బాగా మంచి టేస్ట్ ఉంది. సూపర్ టేస్ట్ అసలు. టీ కాఫీ బిస్కెట్లు కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. చూస్తారు కదా. ఎవరన్నా ఇటు పక్క వచ్చేట్టు ఉంటే ప్రిఫర్ చేస్తాను నేను. మంచి టేస్ట్ ఉంది, తక్కువ ధర. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. స్వామి కొడుకట్లా ఇట్లా చూసుకో. శరణమయ్యప్ప. ఓం నమః శివాయ. ఏం స్వామి ఇవి మండపాలు చిన్న చిన్న తేరు. అదే చూసుకోండి. ఆల్వార్ నాయగారు నాయాల్వార్. ఆల్వార్లు మంచి రోజు వచ్చిన మొత్తానికి. స్వామి దడదు ఓ పక్కరా.
కదా, ప్రతిరోజు ఒక విశేషమైన పూజలు ఖచ్చితంగా ఉంటాయి. అవునా? సరే స్వామి. ఊరేగింపు ఏనుగు పైన ఊరేగిస్తున్నారు స్వామివారిని. స్వామి వీళ్ళు స్కౌట్స్ చూడుగా, వాలంటరీ స్కౌట్స్. ఇట్లే పోవాలి మనం. స్వామి అయిపో. వినాయకుడు మా స్వామి ఇట్లా ఉంటాడు. ఇప్పుడు ఈడే ఉంటాడు. పెరుమాళ్ శివ అని పూసుకోవడం అంతే. పూసుకొస్తాం బాగా పూసుకుంటూ ఉన్నాం. స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. తూర్పు రాజగోపురం, తిరువణమలై. ఓం నమః శివాయ. గుండు కొట్టే ప్లేసు, గుండు కొడతారు సమేడ. ఇది తూర్పు రాజగోపురం అంటారు దీన్ని. తూర్పు రాజగోపురం 4 గోపురాలు ఇదే విధంగా 4 వైపులా ఉంటాయి, ఒకే విధంగా ఉంటాయి. కట్టినారు అప్పట్లో రాజుల కాలం కదా, గుళ్ళే కదా ప్రధాన ఆదాయం. కార్తీక దీపం కోసం ఇక్కడ నెయ్యి డొనేషన్ చేయొచ్చంట. చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే రండి. కార్తీక మాసంలో పుణ్యం వస్తుంది. రాజగోపురం ఈస్ట్. పడుకోండి, ముక్కాసి వచ్చేస్తా. సరిపడమంటే వెళ్ళి సరిపడమా స్వామి. నేను ఇది చూసా ఉన్నాను పడుకో. దానికన్నా పెద్ద స్వామి, తిరుమల కంటే పెద్ద స్వామి గోపురాలు కాదు, శ్రీరంగపట్నం కన్నా. అవునా? పడుకో స్వామి.
పోదామా? సాయంత్రం దర్శనం అయిపోతుంది మనకి. ఆ? సాయంత్రం అయిపోతుంది దర్శనం. ఏమే ఇప్పుడు పోతే సాయంత్రం వస్తే ఫ్రీగా ఉంది స్వామి. ఇప్పుడు తిరుమంజన గోపురం సౌత్. శివ శివ హర హర మహాదేవ శంభో శంకర్. తిరుమంజన గోపురం అంటారు అన్నమాట దీన్ని. సౌత్ వైపు ఉంటుంది. 4 గోపురాలు యాక్చువల్గా ఒకే సైజులో ఒకేలాగా ఉంటాయన్నమాట. స్వామి చరణం. తక్కువ సమయం ఆడ నువ్వు కేరళలో ఇది ఉన్నావా? కేరళ రాజధాని త్రివేంద్రంలో చూడాలి గోపురం. అదే వెడల్పుగా ఎక్కువ, హైట్ ఎక్కువ. హైట్ హైట్ అంటే ఈ హైట్ లేదు, రాళ్ళ హైట్ ఎక్కువ. అది అనంతపురం రాళ్ళు హైట్ ఏమన్నా బొక్కలు పడిపోయాను స్వామి చూసుకోకుండా. రోడ్లు రెడీ చేస్తాను. ఇక్కడ నుంచి చూస్తే గోపురం కనిపిస్తుంది బాగా. భోజనకాలే హరినామ స్మరణ. నీకు చూస్తాను చెప్పాలి. చపాతీ లేదండి స్వామి. తింటాను భోజనం ఏమైంది మంచి తిని సార్. మెనూ కార్డ్ దేవస్వామి. మీల్స్ బొక్క అనిపిస్తుంది స్వామి నాకు. 350 రూపాయలు ఇచ్చి మీల్స్ తిన్న అవసరం అంటావా? మా హోటల్లో 30 రూపాయలు వేసుకుంటాం మీల్స్కి. 100 రూపీస్ అంట ఒక మీల్స్. మా హోటల్లో 30 రూపాయలు తీసుకుంటాం మీల్స్. కడుపు నిండగా పెడతాం. ఇక్కడ ఏంటంటే ప్లేట్ మీల్స్ 100. అంటే మనకు తెలియకుండా పోయేది. అది కానీ బిజినెస్ వాళ్ళ బిజినెస్ అది కామన్. స్వామి చరణం. ప్రస్తుతానికి అయితే మనం గిరివలం రోడ్లో ఉన్నాం. తిరువణమలై. స్వామి చరణం అయిపో. ముందర మా శ్రీనివాసం పోతున్నాడు. ఆ స్వామి శ్రీనివాసం స్టైల్ చూడాలి ఇప్పుడు. జర్కిన్ కట్టుకోవడం వాళ్ళు నడుముకి. శ్రీనివాసమే ఏమో జరికినా వెరైటీయా? టూరిస్టా? బా 40 కొడుకు దాని మీద మళ్ళీ దొరికినది సార్. భలే ఉంది క్లైమేట్. ఓం వేలన్ మెస్. ఆ మెస్తో మనకి పని. స్వామి శరణం. స్వామి శరణం అయిప. శ్రీ అగ్ని వినాయకర్ ఆలయం అంటే ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళాలి. ఇది పెద్ద ఆశ్రమం లాగా ఉంది. ఆశ్రమం లాగా అనిపిస్తుంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి పడుకో స్వామి. आप అయిపోయా
రన్నింగ్లో ఉందా? అగ్ని తీర్థం, అగ్నిలింగం. దేవస్వామి రైట్ తిరుగు. అగ్నిలింగం 8 లింగాలు ఉంటాయి, చూసుకోవాలి. గిరివలంలో విశిష్టత ఏమందంటే అన్ని లింగాలను చూసుకోవడమే, దర్శనం చేసుకుని పోవడం. రైట్ సైడ్లో ఉంటుంది మళ్ళీ. అదే లోపల బాబు, అదే రైట్ తీసుకోవాలి. అదే వద్దు రాసం, టైం అయిపోతుంది, 2-3 గంటలు పడుతుంది లోపల. టైం అయిపోతుంది రాసం, పెద్దది ఆశ్రమమా. రా, మనం వచ్చిన పని చూసుకో. రాత్రి ఫ్రీగా ఉంటాం కదా, 9 వరకు ఉంటుంది. 9 వరకు ఉంటుంది రాత్రి, ఫ్రీగా ఉంటుంది. పోదాం కార్లో. రమణ మహర్షి ఆశ్రమం నైట్ చూద్దాం అనుకుంటున్నాం, చూద్దాం పోతాం లేదని తెలియదు. ఈ చుట్టుపక్కల మొత్తం రమణ మహర్షి పేరు మీదే ఉంటాయి బిజినెస్లు. ఎట్లా తిరుమలలో శ్రీనివాస, శ్రీ వెంకటేశ్వర అట్లుంటాయో, శ్రీనివాస అట్లా ఇక్కడ మొత్తం రమణ మహర్షి మీద ఉంటాయి పేర్లు. మణక్కుల వినాయకుడు పాండిచేరిలో ఉంది ఆ టెంపుల్, మణక్కుల వినాయకుడు అంటారు. మనం ఏంటము రమణ మహర్షి ఆశ్రమం దగ్గర ఉన్నాం బా. రమణ మహర్షి ఆశ్రమం ఆడ మ్యాప్ ఉందే, రెడ్ మార్కు. అక్కడ ఉన్నామంటే 2/14 2 కిలోమీటర్లు ఉన్నాం రా. ఇంకా 12 కిలోమీటర్లు ఉంది రాసమే. స్వామి శరణం ప్రస్తుతానికి అయితే మేము 2 కిలోమీటర్లు కంప్లీట్ చేసాం. 2 కిలోమీటర్లు తిరిగినాం. 2/14 అంటే 14లో 2 తిరిగినాం. ఇంకా 12 ఉన్నాయి. 12లోనే మొత్తం లింగాలన్నీ వస్తాయి. ఇప్పుడు ఇది రమణ మహర్షి ఆశ్రమం అయిపోయింది. ఇది ఇంకా నైట్ వద్దాం లేరా, 9 గంటల వరకు ఉంటుంది. అలోపు అయిపోతే ఒకసారి వచ్చి చూసుకొని పోదాం, కొంత డొనేషన్ చేసి పోతామండి. ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళదే. స్వామి, శివస్వామి ఉంటుంది పోయిరా. బస్ ఎక్కేసామే. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. కొండ బాగుంది స్వామి, సూపర్గా ఉంది. పాపం శివస్వామికి అర్జెంట్ స్వామి పాపం. ఇది ముందర ఉన్నాయి కదా స్వామి డైలాగ్, పబ్లిక్ స్వామి శరణం అనుకుంటారా? స్వామి శరణం, స్వామి శరణం అయిపోయి. ఇది చూడండి స్వామి, గోళ్ళ మీద ఆటలు కర్ణాటకలో వేసినారు, గోళ్ళ మీద ఆటలు. అట్లా వేసినారు అంటే ఎంగిల్ ఉంచేస్తుంటారు కదా, ఇట్లుంటే నీట్గా ఉంటుందని. ఎంత బాగా వేసినారు. శివుడు చూడు, పరమశివుడు. స్వామి శరణం, స్వామి శరణమై. ప్రస్తుతానికి యమలింగం దగ్గర ఉన్నాము.
సుమారు ఇప్పటికి మేము స్టార్ట్ అయ్యి 3 గంటల టైం అవుతుంది. 3 గంటల టైంలో 3 కిలోమీటర్లు వచ్చాము. టౌన్లో కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ, ఇక్కడ ఊరేగింపు జరుగుతుంది కాబట్టి లేట్ అయింది. ఇకపైన కొద్దిగా ఫాస్ట్గా జరగచ్చు. బయట ఇట్లా దీపాలు పెడతారు ఒక్కొక్క లింగం చోట. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర్. నమో మాత నమో నమః. అక్కడక్కడ దారి మధ్యలో మెయింటెనెన్స్ జరుగుతుంది. చెట్లు కొమ్మలు అడ్డంగా ఉన్నటువంటి కొట్టేస్తున్నారు. నెక్స్ట్ కార్తీక పౌర్ణమికి విపరీతమైన క్రౌడ్ ఉంటుంది కాబట్టి మొత్తం ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. రిసోర్సెస్ అన్నీ రెడీ చేస్తున్నారు. వాటర్ రిసోర్సెస్, టాయిలెటరీ రిసోర్సెస్, తర్వాత ఫుడ్ అవి ఉంటాయి కదా, అన్నిటిని రెడీ చేసుకుంటున్నారు. దేవాలయానికి సంబంధించినటువంటి యంత్రాంగం. ఇప్పటిదాకా మనం యమలింగం దాకా వచ్చాము. నెక్స్ట్ ఇంకో లింగం దగ్గరికి వెళ్తున్నాం, అక్కడ చూద్దాం. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. దేవస్వామి 14లో 5 దగ్గర ఉన్నాం. యు ఆర్ హియర్ అంటే మనం ఆ రెడ్ మార్క్ దగ్గర ఉన్నాం. అంటే 5 కిలోమీటర్లు నడిచాము కదా. మనకి ఇచ్చే ఫారెస్ట్ అంటే కదా స్వామి, అరాయణ సోనగిరి ఫారెస్ట్. మన కారా కుబేరలింగం ఉంది చూడు, కుబేరలింగం దానికి ఎదురుగా ఉంది. మనం అంటే 11 నుంచి 5కి వచ్చినాం. సగం దారి అయింది, ఇంక సగం దారి ఉంది. సగం దారి కవర్ చేసాం, ఆల్మోస్ట్ 3 అవర్స్. ఇంక సగం దారికి వెళ్ళాలి. సగం సున్నంలో సగం వేసాం, 6:00 అయింది. ఇంకో 6:00 వేయాలి రౌండ్. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. ఇట్లా వచ్చేసాం. ఇవి బాగా నాకు ఆ టైల్స్ మీద నడుస్తుంటే కూర్చుకుంటాను నేను. దేవస్వామి వీడికి సగమైనట్టు. ఇంక 3 అవర్స్ పడుతుంది. ఇంక 3 అవర్స్ పడుతుంది స్వామి. అదే సగం కాదు అంటా. సగంకి వచ్చాము స్వామి. లేదు 5:14. అవును, మనం స్టార్ట్ అయింది 11 దగ్గర. 11 దగ్గర మనం స్టార్ట్ అయింది. 11కి మళ్ళీ ఎండ్ అవుతామా? అర్థమైతో మనం కుబేరలింగం దగ్గర పెట్టాం కారు. కుబేరలింగం దగ్గర పోవాలి. స్టార్టింగ్ నుంచి 5. ఇట్లా మనం ఏమారుతాం ఫస్ట్. ఇప్పుడు మనం కరెంట్ లెక్క తీసుకున్నాం. శనిక్కాయలు ఉంటే చాలు, జీవితం మీద గడిచిపోతుంది. సామే శనిక్కాయలు ఈ శనిక్కాయలు అయిపోయినా సేనా స్వామి కదా, ఆనందం మోసుకోపోతా అంటే ఉప్పొంగుతుంది స్వామికి. అన్న స్వామి తింటే బాగుండు. ఇన్స్టెంట్ ఎనర్జీ ఏదైనా ఉంది అంటే శనిక్కాయలు గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా బెల్లం వేసుకోవాలి శనిక్కాయలు. బెల్లము, ఉప్పు, కారము.
జిగరతాట అయిపోతుంది. స్వామి శరణం స్వామి శరణం ఎట్లా మొదలు సుందర సిమెంట్ వేస్తున్నారు. ఏ చదువులు ఇల్లు తమ్మెత్తనే మామూలు సాధువులు అంతే, ఏ సాధువులని ఏం లేదంటారు. ఆడసాములు ఉంటారే వాళ్ళు నాగ సాధువుస్ అంటారు వాళ్ళని. ఆల్మోస్ట్ వాళ్ళంతా నాగ సాధువుసే ఉంటారు. నాగ సాధువుస్ తక్కువ మంది ఉంటారు, కానీ వీళ్ళు శివ సాధువుస్ అంటే మామూలు సన్యాసులు. సింపుల్గా చెప్తుంటే సన్యాసులు అంటారు. స్వామి శరణం స్వామి శరణయ్యప్ప. నైరుతి లింగం, శని తీర్థం. నెమ్మలి చూడు ఎంత పెద్ద సమయం, పక్కలోనే ఉంది కదలకుండా. స్వామి డోంట్ డిస్టర్బ్ దట్ నెమలి, సరేనా? వెనక్కి రావు, ఏమిటికి రావు. పురుగులు తింటుంది. నిమ్మ చెట్టు సందులో నెమలి ఉన్నది, అటు పోవుచున్నది, ఇటు రానంటుంది. కూపితే వరమాట ఇంకో ಇನ್ನೊಂದಾ ಇದು ಪೆಣ್ಮೈಲಾ సరే సరే సంతోషం. ఇంకో నెమలి ఉందంట పెద్దది, అది రాలేదండి. ఇటుపక్క ఎక్కడో తిరుగుతుందంట, 10 రోజుల నుంచి రాలేదంట అన్నారు. అటుపక్క ఉంది, அந்த பக்கம் இருக்கு சாமி, அந்தாண்டு இருக்கு. சரி சரி போகல, போதும் போதும். சாமியை பார்த்தது சந்தோஷம், முருகனை பார்க்க மாதிரி இருக்குது. వీల్ షట్ ఆన్ ద కెమెరా. నైరుతి లింగం, ఈ తమిళ్ ఉంది, ట్రాన్స్లేట్ చేసి చూసుకోవాలా. అని చదవలేదు ప్రస్తుతానికి, నేను చదవగలను కానీ. ఎక్కడ పైన ఉంది స్వామి, అట్లా పోదారా నిదానంగా. అయ్యో అది మనం చూసేసినా స్వామి, సామాన్లు చూసేస్తామే. పెద్దగా విసురు చూసుకుంటుందంట. ఎగరద్దు స్వామి, ఏం చేయమా. నెమలి దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం స్వామి. స్వామి ఇది ఆన్మైలా పెన్మైలా స్వామి? ఆన్మైల్. స్వామి శరణం. మగ నెమలి రా స్వామి. నెమలు ఎంత దగ్గరగా ఉన్నది. మనం యాక్చువల్ కోయంబత్తూరు చూస్తాం ఇట్లాంటి నెమల్ని. కోయంబత్తూరు ఈషా టెంపుల్ దగ్గర ఉంటాయి కదా, దగ్గరే ఉంటాయి. కీ నడుస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద నెమలు కదా. దేవస్థానం శనికాయ తీసాను శనికే. समय समय गेल ए समय हार ना इल्लू समय समय చూడు సమయ బెంగళూరు బస్సులో కనకపురం నుంచి వచ్చాను చూడు. వెల్లుపురం తిరుక్కోవలూరు. బెంగళూరు నుంచి డైరెక్ట్ బస్సు సమయ. బెంగళూరు టు డైరెక్ట్ బస్. ఆడ తిరుమలకి నువ్వు పోవాలంటే ముందు రోజు ఎక్కాయి, ఎక్కడికి దింపేస్తారు. సరేనా? బెంగళూరు నుంచి ఉండదు, అది వాళ్ళు మాట్లాడుకున్నట్టు. అయ్యా సామె విలుపురం బస్సు మాట్లాడుకున్నది ఒప్పందం మరిగే ఉంటుంది ముందర. అవును, కాంట్రాక్ట్ బస్ అయితే ఒప్పందగా మేరగే అని ఉంటుంది. ఒప్పంద మేరగే
హర హర శివనే ఓం శివనే. స్వామి జింక, స్వామి జింక జింక. అదే అదే జింక ఉంది. దా 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 దా. స్వామి కూర్చొని వచ్చేసా, పెరుక్కునేస్తాయి, కరిచేస్తాయి. దా 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 అయిపోరా, పిలిచి వస్తాను చూడు స్వామి. దా దా దా. నెమ్మలుంది, చింకుంది. ఈ సమయం అడుగు సమయం ఆంజనేయ సమయం మీ దగ్గరకు వస్తాను సార్. మీరు నేను ఇస్తాను పాపం, గడ్డి గిడ్డి ఇస్తాను. దా 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 దా. కట్టు కదలకుండా ఉంది సార్. దా 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 సమీరా చలో ఇది వచ్చేసా రానంత. ఏం చేయలే. స్వామి కసూడి చెనిక్కాయలు ఆడితే పంపించుకున్నాను స్వామి. అది వస్తే ఇచ్చేసింది నువ్వు. దౌర్జన్యం మీద పెరుక్కొని పోతా ఉంటుంది గండ్రగాడు స్వామి. ఆ స్వామి నువ్వు పోయేదే, నేను చూడలా, నేను చూస్తే పెరుకు వెళ్ళిపోతుంది. మనం వైల్డ్ యానిమల్స్కి ఏమి తినిపెట్టకూడదు స్వామి, అఫెన్స్ అది. 1972 యాక్ట్ ఏదో ఉంది నిందా, ఏమీ తినిపెట్టకూడదే. కోతులు చెప్పలేము, కోతులకి ఏమి చెప్పలేము కానీ, ఎందుకంటే కోతులు పెద్దగా పట్టించుకోరు. జింకలు, పుల్లు, సింహాలు ఇట్లా ఏమైనా అడవి జంతువులు ఉంటాయి కదా, వాటికి ఏమి పెట్టకూడదు మనం. నువ్వు కొన్ని ఎత్తుకోసం నాకొద్దు స్వామి. ఆ సంచి ఇట్లా ఇస్తాం, సంచి మరే కూర్చుంటావు స్వామి. రా రెండు కూర్చున్నాం, కూర్చో స్వామి. స్వామి ఓం నమ శివాయ. ఆ బ్యాగ్ ఇచ్చేందుకు పోస్తాం మీదే కరిసేదానికి వస్తున్నాం. ఇంకా వచ్చేసలే, తినేసా, సంతోషం. ఒకటి దొరికిపోయినా. అయ్యి అరద్దు నీ పాటికి నువ్వు పదా, ఒకటి పాటికి పోతుంటా. అడిగేదానికి వస్తాను. దేవాస్వామికి భయమో యాక్ట్ చేస్తాడు, ఏమీ తెలియనట్టు. అక్కడక్కడ ఇట్లా పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి. అంటే గిరివలం చేసేటప్పుడు ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి పబ్లిక్ టాయిలెట్స్ అవైలబిలిటీలో ఉండాలి కాబట్టి ఎవరికి ఎక్కడ ఏమో అర్జెంట్ అవుతుందో తెలీదు. అందుకని చెప్పి ఇక్కడ బోర్డు అంటే దేవాలయ కమిటీ అక్కడక్కడ ఇట్లా టెంపరీగా పబ్లిక్ టాయిలెట్స్ని నిర్వహిస్తుంది. సో ఇది గ్రీన్ టాయిలెట్స్ అంటారు. మామూలుగా శబరిమలలో కూడా ఉంటాయి ఇట్లాంటివి. వీటిని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఓపెన్ కాల, రెడీ చేసి పెట్టారు. ఇంకా కార్తీక దీపోత్సవానికి గిరివలం వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుంది. స్వామి శరణం. మన ఊళ్ళో ఓంశక్తి గుడికి అమ్మవారి విగ్రహం కావాలి కదా, ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇంతలో వస్తారంటే రావాల. వినాయక స్వామి చెప్తాడు స్వామి. స్వామి శరణం. ఎంత హార్డ్ వర్కో పాపం కాదు, ఆర్ట్. వినాయక స్వామి చెప్తాడు స్వామి. అమ్మవారి విగ్రహం ఉండాలి కదా మన ఊళ్ళో. ఈ రూపంలో లేదు మన ఊళ్ళో. ఎంత లింగం ఇది? 40-50 వేలు ఉంటాయి. చిన్నదా అడుగు స్వామి. చిన్న లింగం ఎలాగో
சின்ன லிங்கம் இல்லை இல்லை எவ்வளோ ஆகும்? ஆமாம் 100 రూపీస్ అంట చిన్నది. 200 ఇవ్వాలి, వాళ్ళ వర్క్ కన్నా ఇవ్వాలి నువ్వు స్వామి. కావాలనుకుంటే ఇవ్వాలి, కాకపోతే అంత పెద్ద లింగం ఇంట్లో పెట్టకూడదు. 20 రూపాయలు తక్కువేయండి. ఇంత లింగం ఉంటే కనీసం ప్రతిరోజు నీళ్ళు పోయాలి, అభిషేకం చేయాలి. కరుపు స్వామి, రకరకాల స్వాములు, వినాయక స్వాములు డిఫరెంట్ సైజులు, అమ్మవార్లు, దుర్గా అమ్మవార్లు, కరుపు స్వామి, మహాలింగం, చిన్న లింగాలు, కోటి లింగాలు చేయండి వాళ్ళు, ఇట్లా కోట్లు చేయండి. సారా దూరంలో మా దేవాసం పోజ్ ఇస్తున్నాడు. పోజ్ కాదు యాక్చువల్గా, మేము ఎక్కడ ఉన్నామో చూస్తాడు. లైట్ తుంపర భలే ఉంది ఈ అట్మాస్ఫియర్. ప్రజెంట్ ఎక్కడ ఉన్నాము? 6/14లో ఉన్నాం, అది మ్యాటర్. సమయ డ్రింకింగ్ వాటర్ ఫ్రీ తీసుకో, నీళ్ళు. பழனி ஆண்டவர் திருக்கோயில். మురుగస్వామి, మురుగనికి ఒక నమస్కారం వేసుకొస్తాం. మురుగనికి నా నమస్కారం వేసుకోవాలి. అత్యంత ఇష్టంగా ఉన్నాను అయ్యప్ప స్వామి తర్వాత. అయ్యప్ప స్వామి లాగా స్కంద స్వామి స్కంద స్వామి ఫుల్ ఫామ్. ఎవరు స్వామి అనే పేరు లేదంట. ఈయనకొకరికే, కుమారస్వామికి ఒకరికే స్వామి అనే పేరు వచ్చినది. అది ఎట్లా తెలిసిందంటే, నాకు చాగంటి కోటేశ్వర స్వామి ప్రవచనాల్లో విన్నా. అది అయ్యప్ప స్వామి ప్రవచనాల్లో విన్నా. మెయిన్ అయ్యప్ప స్వామి ప్రవచనాల్లో విన్నా. స్వామి అనేది ఒక సుబ్రహ్మణ్య స్వామి, స్కంద స్వామి అనేది ఆయన ఒక్కనికే. స్వామి సార్ మంచి మాట. స్కాంద పురాణం ఇది చూసా, కైలాస స్వామి స్వామి కూడా ఉన్నాయి. గాడ్మెన్ కదా, చూంటే ఇస్తారు కదా. అవును, గాడ్మెన్. ఆయన కూడా నిత్యానంద ట్రస్ట్ అది కొనుక్కుంటారు ల్యాండ్. ట్రస్ట్ రాజరాజేశ్వరి అమ్మన్. ఇది చిన్ని సామాన్ల ఇంటి దైవం, కులదైవం. ఈమె ఈ స్వామి, ఈ అమ్మవారు సిమెంట్ ఇప్పుడు తయారు. 4:37 టైం. ఫోన్లో టైం చూసేదానికి కూడా ఇంట్రెస్ట్ లే. కళా ఓకే, లైవ్ ಇಲ್ಲ ಸ್ವಾಮಿ ಶರಣಂ ಸ್ವಾಮಿ. ಪಾಪ್ಯುಲರ್ ಹಪ್ಪಳ.
శివసమే 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 స్వామి శరణం స్వామి శరణయ్యప్ప. దారి మధ్యలో అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. మేము ఖర్చు అంతా కడుపులోకి వేసుకుందామని పోతున్నాం. భిక్ష చేసి కాస్త రెస్ట్ తీసుకుంటాం. చేలు కడుక్కోవాలి స్వామి. కర్ణాటక స్వామిలో ఉండొచ్చు స్వామి. వీ హ్యాడ్ స్వాగతం. దేవస్వామి గారు అలాగే బాట్లేదు. ఏది వచ్చేస్తామే స్వామి బాట్లేదు తెస్తారా? సూర్యలింగం ప్రస్తుతానికి సూర్యలింగం దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి ఇంకో 4 కిలోమీటర్లు ఉంటుంది మా కారు దగ్గరికి వెళ్ళాలంటే. స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. నర్సరీ ప్లాంట్స్ తిప్పళ్ళు పిప్పళ్ళు తిప్పలి ఎస్ 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 ముట్టుకోద్దు. చూస్తాం స్వామి. తిప్పిగా సారీ కాంచిపోయి అది నల్లగాంచి కదా అదండి. పిప్పళ్ళు స్వామి. పిప్పల్ తిప్పతేగా అది కాదు కాదు స్వామి. దాని ఏమంటారు? శంకు పుష్పం. మనకి మామూలుగా అత్తిపత్తి. అది అత్తిపత్తి. ఓహో ఇదే స్వామి. ముట్టుకున్నాక టచ్ మీ నాట్. కొంత గల్లీ జేరు. వావ్ పూరా పల్లి. ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. కృష్ణకమలం అంటున్నా. కృష్ణకమలం ఇది బ్రహ్మకమలం. కాశీ బిల్వం. ఓ సెమి వృక్షం. జమ్మి చెట్టు బ్రహ్మకమలం. జమ్మి చెట్టు. ఇంకోసారి నెంబర్ చూపిస్తా. ఆండ్రాయిడ్ యాప్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే వీటికి వస్తే తీసుకోవచ్చు కదా. దేవస్వామి చెట్లు కావాలంటే మన స్వామి దేవస్వామి టీ పిచ్చాడు. అందులో ఇంకోటి వెళ్ళిపో చెప్పు స్వామి. మనకు తిరువన్నామలలో ఇంకా తీసుకుపోయినట్లు ఒక గుర్తుంటుంది. తిరువన్నామలలో నేను అందుకే శివలింగం తీసుకున్నాను. ఇప్పుడే కదా స్వామి తిండి మళ్ళీ టీ కావాలా? తినింది ఇప్పుడే కదా మళ్ళీ టీ కావాలా? మళ్ళీ టీ టైం టీ విల్ హ్యావ్ టీ. పాలు టీ తాగినా పాలే ఉంటాయి. 3 టీ పాలు. 3 టీ ఒక పాలు. 3 టీ లేదంట నీకు వద్దా సమయ? 2 టీ ఒక పాలు 1 టీ ఉందా? 1 టీ ఒక పాలు. నువ్వు ఒకటి 2 లేపా చెప్తావే. బాగున్నాయి కదా. అయితే రాకూడదు నీకు పులుసు. వన్నాం, రెండాం, మూడాం, నాలుగాం, ఐదాం, ఏడాం, ఎట్టాం, 9, 10, 11, 11, 12, 13. నువ్వు ఎట్లా చెప్పినావు? పడిమెట్లు తమిళే కదా. పడిమెట్ల పాట. 16 సంసరణ 17 తెలుసులే అవన్నీ. వేడి వేడి టీ చల్లటి వాతావరణం.
తమిళ్ అనేది అంత లుక్ రాదు. నీకు ఏమున్నా తమిళే, తమిళ్ మలయాళం గోపాల్ స్వామి పాడినట్టు పాడితేనే బాగుండేది. నాకు కంటే వస్తామే. నేను ఉండా కదా తమిళ్లో చెప్పు మళ్ళీ. 1వా 2వా 3వా 4వా అని చెప్పినావు నువ్వు. తమిళ అదే. నువ్వు చెప్పింది అట్లా 1 2 చెప్పలా. 1వా 2వా 3వా అని చెప్పినావు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 నామ్ అంటే అది మెంటే, అది వేరే లేదు. వా అది 14 15 16 17 17 18 19 ఏమంటారు? లేదా 19 19 మొత్తం 20 20 నాకు తెలుసు. సో 20 మలయాళంలో 20 తమిళ్లో 20 ఈ రాయిలా 20 20 చాలదా? 1 2 3 4 మలయాళంలో 5 6 7 8 9 10 తెలుగులోనా? தமிழ் இவ ட்ரெயின் வந்திருக்குது. இந்த 11 12 13 14 15 இருக்குது. 16 17 18 19 20 ఇది ఇది ట్రైన్లో చెప్పు. ఇది 9 10 8 ట్రైన్ இருக்குதா? ஏன் சமயம் ఈ సమయాల పొడిచా 4 ప్లాట్ఫారం இருக்குது. இருக்குது போய் எக்கேசி சித்தூரில் பால் என்ன சொன்னேன்? టీ టైం గురించి పాలు పడతావు. పాలు ఎట్టుకోవాలి స్వామి. తమిళ్లో కరెక్టేనా? తిన సమయం ఇంక వా సమయం పాలు ఎట్టుకో. పాలు కొండ కొండ పాలు కొండ స్వామి. పాలు ఇంక ఎత్తుకో అంటే ఎత్తుకొని రాని. కొండ అంటే తీసుకురాని. తూంగు సమయం కొండ అంటే తీసుకురాని. ఎడుతుకు అంటే ఎత్తుకొని రాని. ఏం చేస్తున్నాను స్వామి? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నువ్వేమో కప్పులో కూడా స్వామి. உங்களுக்கு என்ன வேணும் தண்ணி சொல்லுடுப்பா. అది కరెక్ట్ కాదు సామె. నువ్వు తమిళ్ మాట్లాడుతావు కదా, ఆసామి మాట్లాడు. ఆసామికి రాలా మాట్లాడు. నాకు మామూలుగానే మార్కెట్ తమిళ్ మాట్లాడతాను. నీకు ఏం కావాలో నువ్వు చెప్పు అని చెప్తున్నాను తమిళ్లో. புரிஞ்சுது. అర్థం పురించి పురించి హలో స్వామి, ఇంటికి పోలేమే. కిలోమీటర్ ఇంటికి పోలే. కిలోమీటర్ సమయం కోయిల్లా ఏడు కిలోమీటర్ అయితే కారు 5 కిలోమీటర్. కారు తిరిగి పోయి ఇంకా 5 కిలోమీటర్లు ఉంది. 100 పెట్టే సమయం ఏమీ రాదు అనుకుంటారు. నీకేం రాదు, నేర్చుకో. కన్నడ మాట్లాడతారు. లే కొంచెం కొంచెం కామెడీ అప్పుడప్పుడు పెట్టి అది వస్తే కదా. బెంగళూరులో ఉంటాయి కదా జాతిగా. 4 రోజులు ఉంటాడు అప్పినపల్లిలో, 2 రోజులు బెంగళూరులో ఉంటాడు, 1 రోజు ఆడుంటాడు తెలియదు. ಏನು ಬೇಕೋ ನಾನು ಹೇಳ್ತೀನಿ. ನೀವೇನು ಬೇಕೆಂದ್ರೆ ನಾನು ಹೇಳ್ತೀನಿ ಅವ್ರಿಗೆ. ಏನಿಲ್ಲ, ಅದು ಇದೈತಲ್ಲ ಏನಾಯ್ತು? ಸ್ಲೈಸು ಅದೊಂದು ಹೇಳ್ಬಿಡ್ರಿ ಚಿಕ್ಕದು. ಸ್ವಾಮಿ ಇಬ್ಬರೇ ಪ್ಲೇಟ್ ತಿಂತೀವಿ. ಕುಡಿಬಾರ್ದು ಕುಡಿಬಾರ್ದು ಸ್ವಾಮಿ, ಏನು ಸ್ವಾಮಿ ನಡಬಾರ್ದು ಸ್ವಾಮಿ. ಆಮೇಲೆ ನಡೆಯೋಕ್ಕಾಗಲ್ಲ. ಅಲ್ಲಿದೆ ಒಂದು ರೆಡ್ ಬುಲ್, ಅದು ತಗೋ ಒಂದು. ಬೇಡ ಬೇಡ, ಈಗ ಈಗ ಬೇಡ. 120 ರೂಪಾಯಿ ಅದು. ಆಲ್ಕಹಾಲ್ ಇರುತ್ತೆ ಸ್ವಾಮಿ. ಸ್ವಾಮಿ ನೀವು ಚೆನ್ನಾಗಿದೆ. ಟೀ ಎಲ್ಲ ರೂಪಾಯಿ. ಹ್ಞೂ ಸ್ವಾಮಿ, ಅಡುಗ ಸ್ವಾಮಿ చెక్క స్వామి. రెడ్ బుల్ ఆల్కహాల్ ఉండదా? 0.1%. 0%. నేను తాగేలా సమయం కాఫీ ఉంటాయి. పిచ్చా ఎవడ బార్లో నాకు ఏడు ఉంది తాగేలా గుర్తులే నువ్వు ఇప్పుడు ఐస్ క్రీమ్ నేను ఎందుకు తింది పాలు తాగేస్తావా? ఇప్పుడు ఏం తాగలేదా? లేదు స్వామి, కొంచెం పాలు తాగు. అదెంత మెమొరీ? 128 GB. 120. ఎలా? చెక్క స్వామి ఆడిపోయి ఫోటో
అబ్బాయి చికెన్ ఫోన్ మాట్లాడరా ఫోన్ మాట్లాడరా అయ్యా పాలపిట్ట అవును పాలపిట్ట దీని మీద అతను చూడిಲ್ಲ మామూలుగా బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయ్యింది. బ్యాక్గ్రౌండ్ కనబడేటట్టు స్వామి శరణం మంచి ప్రకృతి మధ్యలో మంచి ఫోటోషూట్ తీసుకుంటున్నారు మా వాళ్ళు. పర్వతం వెనకాల మంచుని చూసి ఆస్వాదిస్తాను స్వామి శరణం. ఆకులు తీస్తాడు ఆకులు తీస్తాడు ఆకులు నన్నే. ఎట్లా ఉంటా కెమెరా ఆఫ్ చేస్తా. వరుణ్ లింగం దగ్గరికి వచ్చాను స్వామి. స్వామి శరణం. అర్ధనాసి నారీశ్వరర్ ఆలయం. అర్ధనారి ఈశ్వరుడు. ఎట్లా కెమెరామాన్ దొంగతో రాంబాబు. కెమెరామెన్ శ్రీనివాసంతో రమేష్ స్వామి వాటర్ పట్టుకో ఉన్నాయి క్యాండిల్ అవి పక్క పోయింది. సమయ అవి కూడా క్యాండిల్ కదా అవి కూడా లేదు సమయ. పట్టుకోవడం వస్తాం మేడం. బిస్మిల్లా పట్టుకో. స్వామి కెమెరా పట్టుకుంటే కదా. మసాజ్ చేసుకుంటే 5 నిమిషాలకి 20 రూపాయలు అంట. మామిడికాయ అదే అవును కులిపోయింది. అంటికాయ మామిడికాయ 2. వాయులింగం. వీఆర్ అట్ వాయులింగం. గిరివలం డిస్టెన్స్ 5.6 కిలోమీటర్స్ ఉందంట. మేము ఆల్రెడీ 4 కిలోమీటర్స్ ఇటుపక్కే ఉన్నాం కాబట్టి 1.6 ఉంది మా కార్ దగ్గరికి. ఇంక స్టార్ట్ అయిపోతారా స్వాములు? ఎవరో స్వామి ఇది? ఎవరో స్వామి పిచ్చా 60 రూపాయలు 20 రూపాయ 20 రూపాయ 60 రూపాయ 60 రూపాయ తీసుకుంటా స్వామి. ఏది కలమంది కదా బాగుంది కదనా? తింటావు తిను. எவ்வளோ 60 రూపీస్. 20 రూపాయలు అంటే ఎక్కువ. 60 రూపాయలు చెప్తారు. అది ఇంకోటి ఏదో కలమంది కంటది. కలమంది స్వామి. భూచక్ర కట్ట కాదు. భూచక్ర ఒరిజినల్ ఎంత సన్నగా ఉంటుంది. ఓం నమ శివాయ. భూచక్ర కట్ట సన్నగా ఉంటుంది. ఇది చూడే
చూడే కలర్ చూడ కలరా బాల కలమంద స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. తిరువண்ணామలై గిరివలంలో భాగంగా గిరివలం చేస్తున్నాం ప్రస్తుతానికి. గిరివలంలో భాగంగా 13 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. మా శివస్వామి అనుభవంలో చెప్తారు, తన అనుభవంలో మాటలు. చెప్పు శివస్వామి. మనము ఒకటి కార్తీక మాసంలో రావడం అనేది చాలా అరుదైన విషయము, చాలా గొప్ప విషయము. చాలా ఎంతో భాగ్యం చేసుకుంటే అరుణాచలము రావాలనే ఒక ఇది సో మేము అదృష్టం చేసుకున్నాము. శ్రీనాథస్వామి, దేవాస్వామి, రమేష్ స్వామి, నేను మనం చూడొచ్చు స్వామి. జస్ట్ 13 కిలోమీటరు 9.4 13.94 కిలోమీటర్లు 21,000 అడుగులు వేసాము. అంటే మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం 1:30కి స్టార్ట్ చేసాము. ఇప్పుడు టైం వచ్చేసరికి 5:50. సుమారు 14 కిలోమీటర్లు నడిచామనుకోండి. ఇంకొక కొంత దూరం ఉంది మా కారు దగ్గరికి. ఇంకా అక్కడ నుంచి నేరుగా ఇంటికి కొట్టేస్తాం అనేసి అనుకుంటున్నాం. మా స్వామి నిర్ణయం ఇంకా పెండింగ్. అంతే సార్, నీ అనుభవం చెప్తాను. ఇంటికి స్వామి. ఏ లింగం నీకు బాగా నచ్చింది స్వామి? స్వామి నాకు నచ్చింది వాయులింగం స్వామి. వాయులింగం బాగుంది, నీట్గా. వాయులింగము నెక్స్ట్ వచ్చి సూర్యలింగం స్వామి. ఈ రెండు నాకు బాగా నచ్చినాయి స్వామి. ఇంకా చూసి ఇంకా 2 ఉన్నాయి కాబట్టి చూద్దాం స్వామి. చంద్రలింగము ఇంకా కుబేరలింగం పెండింగ్ ఉంది. లైట్ ఫెయిల్యూర్ చంద్రలింగం కానీ బాగుంటుంది, లైట్ ఫెయిల్యూర్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం రికార్డ్ చేయలేము. స్వామి శరణం. స్వామి శరణమయ్య. రోజుకు 3 సార్లు స్నానం చేసి అవునా? చలి అన్న చల్లని నీరు అన్న గజ గజ ఎంతమంది చెప్తాడు, ఎంతమంది చెప్తాడు. నమ్మ ఐ లవ్ టీవీ మళ్ళీ ఐ లవ్ నమ్మ టీవీ మళ్ళీ. ఇట్లాంటిది ఇంకోటి చుట్టూ ఉంది. మున్సిపాలిటీ దగ్గర మున్సిపాలిటీ వాళ్ళు పార్క్ ఒకటి కట్టారు. అక్కడ కూడా ఒకటి ఉంది ఆ బోర్డు. స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. చంద్రలింగం అంటే చంద్రలింగం దగ్గరకు వచ్చేసాము. దీంట్లో మా పాదయాత్ర ఆల్మోస్ట్ 13.5 కిలోమీటర్ల దగ్గరకు వచ్చింది. ఇంకో 500 మీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి కుబేరలింగం. అక్కడ నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళాలా లేదా ఇంటికి వెళ్ళాలని ఆలోచిస్తాం. స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. ఎంటైర్ గిరివలంలో మాకు కనిపించినటువంటి ఏకైక వెంకటేశ్వర స్వామి విగ్రహం, విష్ణుమూర్తి విగ్రహం, విష్ణుమూర్తి అవతారం. స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. గోవిందాయ నమో గోవిందాయ నారాయణాయ నమో నారాయణాయ. శక్తి మాత నమో నమ. నమో మాత నమో మాత నమో మాత నమో నమో నమ. నారాయణ గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ నమో నమ. భయం అవుతుంది విగ్రహం అందుంది. స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. మేము నలుగురు కూడా కలిసి ఈరోజు 12 లింగాలు తిరిగేసాము. 14 కిలోమీటర్ల గిరివలం చేసాము. సంతోషంగా ఉంది. ఈరోజు మహద్భాగ్యంగా భావిస్తున్నాము. స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. కిలోమీటర్ పుట్టుకు வந்துடுறேன்.